5 రోజుల దీపావళి పండుగలో మొదటి రోజు ధనత్రయోదశి. ఈ రోజున సంపదకు దేవత అయిన లక్ష్మీదేవిని, ఆరోగ్య ప్రదాత అయిన ధన్వంతరిని పూజిస్తారు. ఈ పండుగతోనే దీపావళి పండుగ ప్రారంభమవుతోంది. ఈ రోజున బంగారం, వెండి, కొత్త చీపుర్లు, కొత్త పాత్రలు, కొత్త వస్తువులు కొనడం శుభమని భావిస్తారు. దుష్టశక్తులు తొలగిపోతాయని నమ్మకం. అయితే ఈ రోజున లక్ష్మీదేవి పాలకడలి నుంచి ఉద్భవించిందని నమ్ముతారు. అందుకే లక్ష్మీదేవి పూజ చేస్తారు. ధన్వంతరి కూడా ఇదే రోజు ఉద్భవించారని చెబుతారు. అలాగే మరణానికి అధిపతి అయిన యముడి అనుగ్రహం కోసం యమదీపం వెలిగించి పూజిస్తారు. యమధర్మరాజు ఆశీర్వాదం కోరుతారు. ఆశ్వయుజ బహుళ త్రయోదశి రోజున అంటే అక్టోబర్ 18వ తేదీ శనివారం ధనత్రయోదశి జరుపుకుంటారు. ఈ రోజున త్రయోదశి తిథి మధ్యాహ్నం 12:18 మొదలవుతుంది. అనంతరం అక్టోబర్ 19వ తేదీ మధ్యాహ్నం 1:51 ముగుస్తుంది. ఈ ధనత్రయోదశి రోజున బంగారం, వెండి లేదా కొత్త వస్తువులు, వాహనాలు, ఆస్తులు వంటివి కొనుగోలు చేయడం శుభప్రదంగా భావిస్తారు. అంతేకాకుండా ఇంట్లో ఉన్న బంగారం, వెండి ఆభరణాలను లక్ష్మీదేవికి పూజ చేసే సమయంలో అమ్మవారి దగ్గర పెట్టి దీపం వెలిగించి పూజ చేస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయని ప్రగాఢ విశ్వాసం. అంతేకాకుండా ఆయుర్వేదానికి ఆద్యుడు, ఆరోగ్య ప్రదాత అయిన ధన్వంతరి కూడా క్షీరసాగర మదనం ద్వారా అమృత కలశంతో ఆవిర్భవించిన రోజు కాబట్టి ఈ రోజున ధనం, ఆరోగ్యానికి ప్రతీకగా భావిస్తారు. ఈ రోజున ప్రధానంగా ధన్వంతరి పూజని కూడా ఆచరిస్తారు.